హాయ్ నమస్తే. మీరెప్పుడైనా ఈ రెసిపీ చేశారా? నల్ల శనగలు, ఆలుగడ్డలు కలిపి చేస్తే చాలా బావుంటుంది. కాబూల్ శనగలను వాడతారు ఎక్కువగా, కానీ వాటికంటే నల్ల శనగలతో చేస్తేనే మంచి టేస్ట్ ఉంటుంది. మిక్సీ జార్‌లోకి ఎండు కొబ్బరి ముక్కలను, మసాలాలను యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ఆలుగడ్డ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసినవి వేసుకోవాలి. తర్వాత ఉడకబెట్టిన శనగల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఎండు కొబ్బరి, కారము, ధనియాల పొడిని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఉప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా మనం కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు ఉడికించుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకొని సాల్ట్‌ని చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే, మన కర్రీ రెడీ అయినట్టే. పూరి, చపాతీ, రైసు దేనిలోకైనా చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.